హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, జగన్ గారు అసెంబ్లీ బహిష్కరించారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అంటే 11 మంది ఎమ్మెల్యేలని పట్టుకొని అసెంబ్లీకి ఏం వెళ్తావు, ప్రజల్లోనే తిరుగుదామన్న నిర్ణయాన్ని, అంటే తనతో పాటు ఇంకెవరు కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు అయితే అటువంటి నిర్ణయం ఏది ప్రకటించలేదు జగన్. బట్ ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి అని ముందు అనుకున్నారు, వాటిని ప్రీపోన్ చేశారు. ఇప్పుడు 21, 22 ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఈ ప్రమాణ స్వీకారం చేయించడం, స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం, ఇది ప్రధానంగా ఈ సెషన్లో ఉద్దేశం. సో మనం ఇక్కడ చూస్తే తెలంగాణలో కూడా జరిగినప్పుడు కేసీఆర్ రాలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు దేనికి కూడా కేసీఆర్ రాలేదు. నెక్స్ట్ జరిగే వాటికి వస్తానని చెప్తున్నాడు. సో సేమ్ కేసీఆర్ పద్ధతిలోనే జగన్ కూడా అక్కడ వ్యవహరిస్తున్నాడా అన్న డౌట్లు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కేసీఆర్కి 39 మంది ఉన్నారు, తక్కువేం లేదు కేసీఆర్కి. కాబట్టి కేసీఆర్ రాకుండా పోవడంలో ఇక్కడ అర్థం లేదు. కేసీఆర్కి ఏంటంటే ప్రధానంగా ఆయన ఓడిన తర్వాత అసలు ఎక్కడ మాట్లాడడం కానీ ఏమి కూడా చేయలేదు. కానీ జగన్ అలా కాదు. జగన్ ఓడిన రిజల్ట్ వచ్చిన రోజే మాట్లాడాడు, తన బాధ ఏదో ఎక్స్ప్రెస్ చేశాడు. దాన్ని అప్పటి నుంచి కూడా ట్వీట్లు చేస్తున్నాడు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు పులివెందుల టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాడు, తన నియోజకవర్గంలో తిరగదామని. సో అలాగే జగన్ అయితే ప్రజల్లోనే ఉన్నాడు, స్పందిస్తున్నాడు. అయితే జగన్ సిచ్యువేషన్ ఇప్పుడు వేరు. మామూలుగా టెక్నికల్గా తీసుకున్నప్పుడు జగన్కి 11 మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఏమవుతుందంటే తను ఒక ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు. టెక్నికల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ పొలిటికల్గా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్ష వాయిస్ అనేది వినబడాలి. ప్రజల తరపున ఎవరు మాట్లాడతారు, అందరూ వాళ్ళే ఉంటే వాళ్ళ భజన నడుస్తుంది అనేది మనకి ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమో మేము ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తూ ఉన్నాడు. అది ఆయన నోటి మాటగా ఏదో చెప్పాడు తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే గవర్నమెంట్లో వీళ్ళే ఉండి వీళ్ళ దీంట్లోనే 3 మినిస్టర్లు ఉంటే మళ్ళీ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తారు? ప్రతిపక్ష పాత్ర అంటే అనేక విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల సమస్యల్ని అక్కడ చర్చించడానికి పట్టుబట్టడం, అది చేస్తారు. కానీ ప్రతిపక్షంలో ప్రభుత్వంలో ఉండేవాడు నేను కూడా ప్రతిపక్ష రోల్ ప్లే చేస్తా, కాసేపు ఇట్టొచ్చి చేస్తా ఆడతా, కాసేపు అట్టొచ్చి చేస్తా ఆడతా అన్నట్టుగా ఉంటుంది. ఒకడే చేస్తా ఆడుకున్నట్టుగా ఉంటుంది అది. సో అదేంటంటే ఊరికే వినడానికి సరదాగా ఉంటుంది తప్ప దాంట్లో ఏమి పస ఏం కనబడలేదు పవన్ కళ్యాణ్. దానికంటే ఆయన డిమాండ్ చేయాల్సింది ఏంటంటే టెక్నికల్గా లేకపోయినా కూడా మేము ప్రతిపక్షం ఇస్తామని ఆయన చెప్పాలి. నిజమైన డెమోక్రసీ స్పిరిట్ అయితే అది చేయలేదు. నిజానికి గతంలో 23 మంది మన తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు జగన్ అనుకోని ఉంటే వాళ్ళలో ఎక్కువ మందిని లాగేసి ఉండేవాడు, ప్రతిపక్ష పాత్ర లేకుండా చేసి ఉండేవాడు. కానీ అది చేయలేదు కదా. ఆ విషయంలో జగన్ మెచ్చుకోవాలి కదా. ఆ కారణాలు ఏమైనా రిజైన్ చేసి వస్తేనే రండి అని చెప్పాడు, అందుకని ఎవరు రాలేదు. సో ప్రతిపక్ష పాత్ర ఉన్నది. కాకపోతే అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళ మీద భయంకరంగా దాడులు చేయడం, ఆహ్వానం చేయడం, అవన్నీ జగన్ చేసిన తప్పులు క్లియర్గా. అవి చేసి ఉండకూడదు. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడినప్పుడు వాళ్ళకి సమయం ఇవ్వాలి, వాళ్ళ చర్చించాలి, ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలి, అవన్నీ చేయాలి. అది జగన్ చేయలేదు. వాళ్ళ మీద అటాక్ చేయడం, చంద్రబాబు మీద నిజంగా మాట్లాడడం, చివరికి పర్సనల్గా చంద్రబాబు ఫ్యామిలీ మీదకి వెళ్ళడం, ఇవన్నీ చూసి చంద్రబాబు నేను ఇంకా సీఎంగా తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టినని వెళ్ళిపోయాడు. గతంలో కూడా అంతే. అప్పుడు కూడా 2014 నుంచి 29లో తెలుగుదేశం కూడా అలాగే బిహేవ్ చేస్తుంది వైసీపీ మీద. అప్పుడు 67 మంది వైసీపీకి ఉంటే అందులో 23 మందిని చంద్రబాబు లాక్కోవడం ఏ రకంగానూ అవసరం లేదు చంద్రబాబుకి. కానీ దాన్ని వీకెండ్ చేయాలని చంద్రబాబు వాళ్ళు లాగేసుకున్నాడు. లాగేసి ఇబ్బంది పెడితే జగన్ అనేక సార్లు స్పీకర్కి మొరబెట్టుకున్నా వాళ్ళ మీద చర్య తీసుకోమని స్పీకర్ చేయలేదు. దానికి నిరసనగా జగన్ అసెంబ్లీ బాయ్కాట్ చేసి పాదయాత్రకు వెళ్ళాడు. అది జగన్కి పిచ్చయింది. ఎందుకంటే అసెంబ్లీలో మా వాయిస్ వినబడట్లేదు, మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, మేము ప్రజల్లోనే నేను తెలుసుకుంటానని జగన్ వెళ్ళిపోయాడు. సో అలాగా గతంలో కూడా అసెంబ్లీ బాయ్కాట్ అనేవి జరిగాయి. ఇక్కడ మనం చూసాం తెలంగాణలో కూడా. అయితే ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి? 8 మంది ఉన్నారు, ఆల్రెడీ 3 వెళ్ళిపోతారని ఒక
న్యూస్ వచ్చింది, 3 ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నాడు ఇమీడియట్గా, మిగతా 2-3 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఎవరు మిగులుతారు? జగన్, ఇంకొక 2-3 మిగులుతారు. సో వాళ్ళని వాళ్ళు మాట్లాడనిస్తారా? వాళ్ళని అవహేళన చేయరా? ఆల్రెడీ త్రిపులార్ లాంటి వాళ్ళు నాకు స్పీకర్ ఇస్తే నేను జగన్ ఆడుకుంటా, ఇంకొకరు నాకు స్పీకర్ ఇస్తే ఆడుకుంటా, ఇలాగ వాళ్ళు ఆడుకోవడానికే స్పీకర్ పదవి అడుగుతున్నారు తప్ప వేరే దానికి ఏం కనబడలే. అయ్యన్న పాత్రుడు ఇంక బయట ఆయన బండబూతులు మాట్లాడుతుంటాడు, రేపు జగన్ని ఇలాగ మాట్లాడ్డా, జగన్ని నువ్వు ఒక సైకో కూర్చో అండా, ఎందుకంటే ఆయన నోట్లో మామూలుగానే మాట్లాడలేడు, ఆయన వల్ల కాదు, అసలు బూతులు లేకుండా ఆయన మాట్లాడలేదు. అలాంటి వాడు రేపొద్దున అరే సైకో నువ్వు కూర్చో అని అనడానికి గ్యారంటీ ఏం లేదు. సో అందువల్ల జగన్ ముందున్న కర్తవ్యం అంటే వెళ్ళి అవమానాలకు గురవడం లేదా వెళ్లకుండా ఉండడం. మామూలుగా అయితే డెమోక్రసీలో అవమానాలకు గురైనా కూడా జగన్ వెళ్ళాలి. ఎందుకంటే నేను అవమానాలకు గురైనా కూడా నేను ఇది వ్యక్తిగతంగా ఫీల్ గాను, ప్రజలు నాకు ఈ తీర్పు ఇచ్చారు, ప్రజలు నాకు 40% ఓటర్లు నాకు ఓట్లేశారు, ఈ 40% ప్రజల తరపున నేను ఒక్కడైనా కూడా మాట్లాడతాను అని కానీ అసెంబ్లీకి వెళ్తే జగన్ ఖచ్చితంగా అది ఫెచ్ అవుతుంది. అట్లా కాకుండా ఇతను అవమానాలకు గురయ్యి బాధలు పడి ఇతను బయటికి తోసి ఇవన్నీ జరిగితే ఇంకా మంచిదే, జగన్కి సింపతి వస్తుంది. మరి అవన్నీ లేకుండా అసలు అసెంబ్లీకి వెళ్ళలేదంటే మాత్రం దాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు గట్టిగా వాడుకుంటారు. వీళ్ళకి ఓట్లేసింది ఈ మాత్రం వేసింది కూడా బుద్ధి తక్కువ, ఆ ప్రజల కోసం కూడా వీళ్ళు నిలబడలేట్లేదు అని ఖచ్చితంగా అంటారు. మరి జగన్ దీనికి అవమానాలకు ఇంకొక దానికి భయపడి వెళ్ళిపోతాడా, లేకపోతే ధైర్యంగా నేను ఫేస్ చేస్తాను అని అంటాడా అనేది చూడాలి. అతనికి 11 సీట్లు ఇచ్చింది కూడా అసెంబ్లీకి వెళ్ళమనే కదా, అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడానికి కాదు కదా. సో ఒక్కరున్నా కూడా ఇంతకుముందు సిపిఐ సిపిఎం వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక్కరున్నా కూడా వెళ్ళి వాళ్ళ వాయిస్ వినిపించేవాడు. అట్లాగే పార్లమెంట్లో కూడా మైనర్ పార్టీలు 1 సీటు 2 సీట్లు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు కానీ బాయ్కాట్ చేయట్లేదు. అట్లా జగన్ బాయ్కాట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి తమ పార్టీకి ఓటేసిన 40% ఓటర్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడాలి. వాళ్ళ తరపునని కాదు, ఓటైన వాళ్ళ తరపున కూడా ప్రజల తరపున తను నిలబడి మాట్లాడాల్సి ఉంది. సో తను ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాడు, అంతకుముందు కూడా ప్రతిపక్షంలో కూడా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి తనకి ప్రజా సమస్యల మీద అండర్స్టాండింగ్ ఉంది. అట్లాగే వాళ్ళ పార్టీలో కూడా అనేక మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకోవడం, వాళ్ళ టీంతో వర్క్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేయాలి. అంటే 100 మంది ఉంటే ఎలా వీళ్ళు ఉంటారు, అలాగా 2-3 వాళ్ళు గట్టిగా మాట్లాడగలిగితే ఖచ్చితంగా జగన్కి అది పాజిటివ్ వైబ్స్ జనంలోకి వెళ్తాయి తప్ప నేను ముందే భయపడో లేకపోతే అవమానాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే తెలుగుదేశం మనం ఇప్పుడే చూస్తున్నాం వాళ్ళు ఎలా ఉన్నారు. ఖచ్చితంగా జగన్ని అక్కడేమి ఊరికే ఉన్నవారు, వాళ్ళు ఖచ్చితంగా అవమానాలు గురి చేస్తారు. చాలా కసిగా ఉన్నారు జగన్ మీద ఖచ్చితంగా చేస్తారు. ఫేస్ చేయాలి అవన్నీ. అవి ఫేస్ చేయకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఫేస్ చేసి అది ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల్లో కూడా అది పాజిటివ్ ఇది వస్తుంది తప్ప ముందే ఎస్కేప్ అయితే ప్రజలు ఇచ్చిన రోల్ని ఇతను ఎస్కేప్ అయ్యాడు చూడు, అతను వచ్చి అసెంబ్లీకి అడుగు పెట్టలేదు, ఎక్స్పోజ్ చేసి చూడండి నేను మీ తరపున మీ ఇష్యూస్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే వీళ్ళు అవమానిస్తున్నారు, ఇలా చేస్తున్నారు, సో నన్ను మాట్లాడనివ్వట్లేదు, దీనివల్ల ఏం ఉపయోగం లేకుండా పోతుంది, అందుకని నేను మీ దగ్గరే ఉంటాను, మీ సమస్యలతో మనం పోరాడదాం, నేను ఉంటాను మీకు అండగా అని అప్పుడు జనంలోకి జగన్ వెళ్ళొచ్చు. అంతేగాని ముందుగానే చేస్తే మాత్రం 8 అవుట్ వస్తుంది. ఇక్కడ కేసీఆర్కి అదే వచ్చింది. కేసీఆర్ అసలు ఏమి మాట్లాడకుండా కాన్వాయ్ కూడా వద్దని వెళ్ళిపోయి అదేదో అలిగినట్టుగా జనం మీద ఇలాంటివి చేయకూడదు. జగన్ కూడా ఇప్పుడు అలాంటివి చేయకూడదు. జగన్ అయితే బయట అయితే జనాన్ని ఏమీ నిందించట్లేదు. ఆ రోజు మాత్రం ఎందుకైనా అక్కడ అక్కల ఓట్లు ఏమైనాయి, అన్నల ఓట్లు ఏమైనాయి, అవ్వల ఓట్లు ఏమైనా ఏవేవో మాట్లాడాడు. అది ఓకే, అంతవరకు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత అతను ప్రజల్లో ఎలా నిరంతరం ఉంటాడో అలాగే అసెంబ్లీ సెషన్స్ కూడా అటెండ్ అవ్వాలి, మాట్లాడాలి ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.